హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'రౌంత్' గత నెలలో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ భయ్యా. 'రౌంత్' అంటే పోలీసులు చేసే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. రోషన్ మాథ్యూ ఇంకా దిలీష్ పోతన్ లీడ్ రోల్‌లో చేసిన ఈ మూవీ పోలీస్ ప్రొసీడ్యూరల్‌గా సాగుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 1 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే వన్ టైమ్ వాచబుల్‌గా అనిపించింది భయ్యా. ఇంతకీ కథ ఏంటంటే, ఇద్దరు పోలీసులు నైట్ డ్యూటీ కానీ పెట్రోలింగ్‌కి వెళ్తారు. వారికి ఆ రోజు రాత్రి ఎలాంటి కేసులు వచ్చాయి, వాళ్ళు వాళ్ళ డెసిషన్స్‌తో ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నారు అనేది స్టోరీ. స్టోరీ ఓవర్ నైట్‌లో సాగినట్టుగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కేసులు తిరగబడితే బలయ్యేదెవరు, అలాంటి సీన్స్ కాస్త ఎంగేజ్ చేస్తాయని చెప్పొచ్చు. కానీ మూవీ చాలా వరకు స్లో ఫేస్‌లోనే వెళ్తుంది. మలయాళం సినిమాలంటే స్లో కాబట్టి మలయాళం మూవీస్‌ని ఇష్టపడే వారికి వన్ టైమ్ వాచబుల్‌గా అనిపించింది భయ్యా. మూవీలో ఎక్కడ టర్నులు, ట్విస్టులు లాంటివి ఏమీ ఉండవు. చాలా వరకు డ్రామా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సాడ్‌గా అనిపించింది భయ్యా. పోలీసులకు తమ డ్యూటీలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిలో ఏదైనా సమస్య వస్తే పర్సనల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాలు డీటెయిలింగ్‌గా చాలా న్యాచురల్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు మెయిన్ కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారనిపించింది. మూవీ బాగానే ఉంది కానీ లాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే రోషన్ మాథ్యూ ఇంకా దిలీష్ పోతన్ తమ క్యారెక్టర్స్‌లో జీవించారని చెప్పొచ్చు. చాలా వరకు న్యాచురల్‌గా సాగుతుంది. తెలుగు డబ్బింగ్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఓవరాల్‌గా స్లోగా ఉన్నా పర్వాలేదనుకుంటే ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.